గుండె నిండా గుడిగంటలు. టుడే February 27 ఎపిసోడ్. పట్టలేని ఆనందంలో బాలు. సంజుకి కృతజ్ఞతలు. నీలకంఠ ప్లాన్ ఫెయిల్. పందెంలో ఓడిపోవడంతో ప్రభావతి పూలమ్ముతుంది. మీనా వద్దని ఎంత చెబుతున్నప్పటికీ తల్లితో పులగంపను మోయిస్తాడు బాలు. ఇక ప్రభావతికి తగిన కోడలే వచ్చిందని సుశీలమ్మ మీనాపై ప్రశంసలు కురిపిస్తుంది. మరోవైపు బాలు ఫోన్లో ఉన్న వీడియోను డిలీట్ చేయడానికి రోహిణి నానా తంటాలు పడుతుంది. ఎలాగైనా బాలు ఫోన్ని చోరీ చేయాలని చూస్తుంది. అనుకున్న విధంగా బాలు ఫోన్ని కొట్టేస్తుంది. అయితే ఫోన్ కనిపించకపోవడంతో రింగ్ ఇవ్వమని మీనాను అడుగుతాడు బాలు. అక్కడితో ఒక ఎపిసోడ్ ముగిసింది. పూజా పనుల్లో మునిగిపోయిన బాలు తన ఫోన్ ఛార్జింగ్ పెట్టి మర్చిపోతాడు. అదే ఫోన్లో శివాకి సంబంధించిన వీడియో ఉందని తెలిసిన రోహిణి ఎలాగైనా దాన్ని దొంగలించాలని ప్లాన్ చేస్తుంది. రోహిణి మనసులో ఈ బాలుగాడి ఫోన్ దొరికితే చాలు, ఆ వీడియో డిలీట్ చేసేసి నా గుట్టు దాచేస్తాను అని అనుకుంటుంది. కానీ ఇంతలో మీనా ఫోన్ చేయడంతో ఆ ఫోన్ కాస్త బెడిసి కొడుతుంది. గందరగోళం మధ్య రోహిణి ఆ ఫోన్ ఒక చోట దాచిపెట్టి వెళ్తుంది. అయితే అక్కడే ఉన్న ఒక చిన్నారి ఆ ఫోన్ను తీసేసుకుంటుంది. ఆ పిల్ల మామూలుది కాదు. ఫోన్తో వీడియోలు తీస్తూ రచ్చరచ్చ చేసింది. రోహిణి స్నేహితురాలు విద్య ఆ ఫోన్ అడిగితే ఎందుకు ఇవ్వాలి, ఇది నా ఫోన్, మళ్ళీ అడిగితే పోలీసులకు ఫోన్ చేస్తా, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తుంది. విద్య బిత్తరపోయి అక్కడి నుంచి పరారవుతుంది. మీనా ఇచ్చిన వార్నింగ్ వల్ల సంజు మౌనిక పూజకు వస్తారు. పాత గొడవలు పక్కన పెట్టి మీనా మాట ప్రకారం బాలు సంజును ఎంతో మర్యాదగా ఆహ్వానిస్తాడు. రండి బావగారు రండి, మీ రాకతో ఈ మా ఇల్లు పావనమైపోయిందని తనదైన శైలిలో మాట్లాడతాడు బాలు. సంజు ఆశ్చర్యంగా మౌనిక వైపు చూస్తూ ఏంటే మీ అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడు, ఇందులో ఏదో మొదలబుంది అంటాడు. పూజ ముగిశాక బాలు జ్యూస్ పట్టుకొచ్చి సంజుకి ఇస్తాడు. ఏంటి బాలు, ఇందులో ఏమైనా కలిపావా అని అడుగుతాడు. సంజు విషయం కాదు బావా, నా ప్రేమను కలిపాను, తాగి చూడండి అని బాలు నవ్వుతూ వెళ్ళిపోతాడు. బాలులో వచ్చిన ఈ మార్పు చూసి సంజు అయోమయంలో పడిపోతాడు. యాగం పూర్తయ్యాక ప్రభావతి తన ప్రతాప్ చూపించాలని డిసైడ్ అవుతుంది. నేను ఒక పాట పాడతానని మైక్ పట్టుకుంటుంది. వద్దమ్మా, గొంతు బాగున్నప్పుడు పాడాలి, కానీ ఇలా పాడితే జనాలు రాళ్ళు పట్టుకుని వస్తారు, ముందు గేట్లు మూసేయండి. కామాక్షి ప్రభావతిపై సెటార్లు వేస్తుంది. నువ్వు నోర్ము మీనాక్షి, నా పాట వినగానే కదా మా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడని అంటుంది ప్రభావతి. అప్పుడే సుశీలమ్మ ఆశ్రమం వదులుతుంది. నిన్ను పెళ్లి చేసుకున్నది నువ్వు పాటలు పాడవద్దనే కండిషన్ మీద ప్రభావతి అంటూ కోడలపై సెటార్లు వేస్తుంది. అయినా వినకుండా ప్రభావతి కర్ణ కఠోరంగా లయ తప్పి పాడటం మొదలు పెడుతుంది. అది వినలేక మీనాక్షి కామెడీ పండిస్తుంది. సత్యం మాత్రం సేఫ్టీగా ముందే చెవిలో దుద్ది పెట్టుకుని మన్స్ ఫోర్ అంటూ భార్యను ఆట పట్టిస్తాడు. చివరికి బాలు ప్రతిమాలడంతో ప్రభావతి మైక్ వదిలేస్తుంది. మీనా తల్లి పార్వతి మా మీనా చాలా బాగా పాడుతుందని చెప్పడంతో అందరూ మీనాను పాడమంటారు. మీనా తన తీయని గొంతుతో ఒక భక్తి గీతాన్ని ఆలపించగా ఇల్లంతా ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. బాలు గర్వంగా భార్య వైపు చూస్తుంటాడు. అందరూ మీనాను ప్రశంసలతో ముంచెత్తుతారు. మరోవైపు రోహిణి విద్యలు ఆ చిన్నారి వెనుక పడతారు. అమ్మాయి ఆ ఫోన్ ఇచ్చే అని అడిగితే మీరు దొంగలు, మీకు ఇవ్వను అని పిల్ల షాక్ ఇస్తుంది. ఇంతలో వచ్చే బిల్లకి ఐస్ క్రీమ్ ఆశ చూపిస్తాడు. ఇదిగో ఐస్ క్రీమ్, నా ఫోన్ ఇచ్చే అని బాలు అడుగుతాడు. అబ్బా, ఫోన్ కంటే ఐస్ క్రీమ్ అంటేనే నాకు ఇష్టం, ముందే ఇచ్చి ఉంటే అప్పుడే ఇచ్చేదాన్ని కదా అంటూ చిన్నారి ఫోన్ బాలుకి ఇచ్చేస్తుంది. అలా రోహిణి ఆశలు అడియాశలు చేస్తూ బాలు తన ఫోన్ని తిరిగి సంపాదిస్తాడు. పూజ అనంతరం ప్రసాదం పంచిన సమయంలో ఒక్కసారిగా మౌనిక కళ్ళు తిరిగి పడిపోతుంది. అందరూ టెన్షన్ పడుతుండగా సుశీలమ్మ నాడ చూసి నవ్వుతో ఒక ప్రకటన చేస్తుంది. సత్యం, కంగారు పడకండి, నువ్వు తాత కాబోతున్నారు. మౌనిక గర్భవతి అని శుభవార్త చెబుతుంది సుశీలమ్మ. మాట వినగానే ఇంట్లో ఆనందం వెల్లివేసింది. బాలు సంతోషంతో గంతులు వేస్తూ చెల్లిని ఆశీర్వదిస్తాడు. సంజు తన తండ్రి ప్లాన్ ఫెయిల్ అయినందుకు సంజు బాధపడిన మౌనిక మాత్రం తన అన్నయ్య ప్రేమను చూసి మురిసిపోతుంది. సంజుని హత్తుకొని బాలు చాలా సంబరపడుతూ బావా ఎంత పని చేస్తావు బావా, థ్యాంక్స్ బావా, థ్యాంక్స్ అని పట్టుకుని ఒప్పిస్తాడు. ఇక కారులో బయలుదేరుతున్నప్పుడు బావ మొదటిసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలని ఉంది బావా, థ్యాంక్ యూ బావా అంటాడు బాలు ప్రేమగా సంజుతో. ఆ సమయంలో సంజు కూడా మౌనంగా కాస్త మనసు కరిగిన వాడిలా చూస్తాడు. సీన్ కట్ చేసే రాత్రిపూట మీనా తాటి బెల్లం తీసుకొని బాలు దగ్గరికి వస్తుంది. ఇద్దరు కలిసి భవిష్యత్ గురించి, తమకు పుట్టబోయే పిల్లల గురించి ముచ్చటించుకుంటారు. చూసారా, మౌనిక శుభవార్త అందింది, రేపు మనకు కూడా అంతే కదా అని మీనా అంటుంది. బాలు మీనాను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.